ఓకే, పాలకూర పప్పుకి రెడీ చేసుకోవాలి. లేత పాలకూర చాలా బాగుంది, ఫ్రెష్గా. కట్ చేసిన పాలకూర, నెక్స్ట్ చింతపండు, పసుపు కొంచెం నేను ఎక్కువే వాడతాను. నెక్స్ట్ కారం, ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం, మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇందులో కూడా వేసేసుకుంటాను, స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా అన్నీ వేసి మూత పెట్టి 4 విజిల్స్ రావాలి. సారీ, నాకు పెట్టేసాను పొయ్యి మీద. పప్పు అవుతుంది, 4 విజిల్స్ వచ్చాక తాలింపు పెట్టుకోవడమే. ఇంకా పప్పు తాలింపుకి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, అలానే 3 విజిల్స్ వచ్చాను. ఇంకొక విజిల్ వచ్చి తీసేద్దాం. నెక్స్ట్ కరివేపాకు, అవన్నీ వేగినాక ఆనియన్స్ ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగినాక పప్పు వేసేసుకుంటే సరిపోతుంది. పప్పు వెనుపుకోవాలి కదా ఫస్ట్. దీనికి సరిపడా సాల్ట్ నేనైతే 3 స్పూన్స్ వేస్తాను. వేసినాక వెనుపుకోవాలి. చూసారా ఎలా మెదిగిందో? కొంచెం బాగా వెనుపుకుంటే ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది పప్పు తిరగకుండా వచ్చి సరిపోతుంది. అయిపోయింది. ఫైనల్గా పప్పు అయిపోయింది, పాలకూర పప్పు. ఫైనలీ పాలకూర పప్పు, దొండకాయ పచ్చడి. ఈరోజు ఇది నా లంచ్ మెను.